మీర్పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సూక్ష్మదర్శిని అనే ఒక మలయాళం సినిమా ఆధారంగా ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన హత్యగా కూడా పోలీసులకు నిందితుడు చెప్పినట్టుగా తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్లో. మా కరెస్పాండెంట్ వాసుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాసు, చెప్పండి, నిజంగా మనిషి అనకూడదేమో, సో ఒక మృగం ఖచ్చితంగా చేసిన ఈ పనికి ఎలాంటి శిక్ష పడాలి అనేది సర్వత్రా చర్చ వినిపిస్తోంది పలు చోట్ల. సో ఏంటి ప్రస్తుతం, ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్, ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. ఎస్ సరి, హైదరాబాద్ మీర్పేట్లో సంచలనం రేపినటువంటి ఒక మహిళ మాధవీలత హత్య ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఎవరైతే భర్త గురుమూర్తి అత్యంత దారుణంగా హత్య చేసి ఆయన కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా శవాన్ని మాయం చేసినటువంటి ఆ పరిస్థితి. కానీ పోలీసులకు ఇది సవాల్గా మారింది. ఒక క్రైమ్ సినిమాను తెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మలయాళం సినిమా ఆధారంగా సూక్ష్మదర్శిని అనేటువంటి ఆ సినిమాలో జరిగినటువంటి సీన్స్ ఆధారంగా ఆయన సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ హత్య చేసి శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే మాధవీలత డెడ్ బాడీని అతను ముక్కలుగా చేసి ఆ తర్వాత ఆయన హీటర్లో ఉడికించి అది ఒక ముద్దగా మార్చేందుకు కొన్ని కెమికల్స్, అంటే త్వరగా ఉడికించేందుకు కొన్ని కెమికల్స్ వాడాడు. ఆ వాసన బయటికి రాకుండా ఉండేందుకు కొన్ని స్ప్రేలతో పాటు రసాయనాలు వినియోగించాడని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. అంటే ఒక సినిమా ఓటీటీలో చూసినటువంటి కొన్ని సినిమాలు కావచ్చు, అవన్నీ కూడా చూసి ఇన్స్పైర్ అయ్యారు. మరోపక్క చైతన్యపూర్లో ఒక నర్సు హత్యకి సంబంధించి ఇంటి యజమాని హత్య చేసి ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన నేపథ్యానికి సంబంధించి అది కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే గురుమూర్తి ఏ స్థాయిలో ఎంత పక్కా ప్రణాళికతో తన భార్యను హత్య చేసి పోలీస్ కేసును తప్పించుకునేందుకు డెడ్ బాడీని మాయం చేసిన తీరు నిజంగా ఇది ఎక్కడ కూడా కనీ విని వెరగని, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు 1-2 ఘటనలు జరిగాయి. కానీ ఇలాంటి హైదరాబాద్లో మొదటిసారి ఇలా కేసు ఒక డెడ్ బాడీని మాయం చేశాడు. ఇప్పటికే హత్య జరిగి 15-16 తారీఖు అంటే దాదాపు 10 రోజుల పైన గడిచిపోయినప్పటికీ కూడా పోలీసులు ఇప్పటిదాకా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించలేకపోయారు. కేవలం డిఎన్ఏ రిపోర్ట్ పైన మాత్రమే ఆధారపడి దర్యాప్తు చేస్తా ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు గురుమూర్తి హత్య తర్వాత హత్యకు ముందు ఎవరితో మాట్లాడారు అన్న అంశం సంబంధించి కాల్ లిస్టు మాత్రమే సేకరించారు. కానీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ ఇవ్వబోయేటువంటి నివేదిక చాలా కీలకం కాబోతుంది ఈ కేసులో. ఆ నివేదిక వస్తేనే దీన్ని హత్య కేసుగా మార్చి ఆ తర్వాత అతన్ని రిమాండ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో మాధవీలత పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు, అతని స్నేహితులను కూడా విచారించారు ఏం జరిగింది దీని వెనకాలనే అంశానికి సంబంధించి. కానీ గురుమూర్తి చెప్తున్నటువంటి వాస్తవాలు ఎంతవరకు నిజం, ఇది ఏ విధంగా కోర్టు ముందు మనం రుజువు చేయాలనే అంశానికి సంబంధించి ఇది పోలీసులకు సవాల్గా మారింది. రాచకొండ పోలీసులు ప్రత్యేక ఎస్ఓటీతో పాటు ప్రత్యేక ఎఫ్ఎస్ఎల్ టీంను కూడా పెట్టుకుని దేశంలో వివిధ ల్యాబ్స్లను కూడా సంప్రదిస్తా ఉన్నారు, వివిధ ఎఫ్ఎస్ఎల్ నిపుణులను కూడా సంప్రదిస్తా ఉన్నారు. ఏ విధంగా ఈ కేసును ఛేదించాలి, ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడైనా జరిగాయా అన్న కోణంలో కూడా ఆ కేసులు ఏ విధంగా ఛేదించారు అక్కడ పోలీసులు అన్న కోణంలో కూడా రాచకొండ ఉన్నతాధికారులు అయితే భేటీ అవుతా ఉన్నారు, సమాలోచనలు జరుపుతా ఉన్నారు. ఈ రోజు లేదా రేపు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. గురుమూర్తిని కోర్టులో హాజరుపరిచి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా డెడ్ బాడీని మాయం చేశారు, ఎలాంటి కెమికల్స్ వినియోగించారు, ఏ సినిమాలు చూశాడు, ఏ సినిమాలు చూసి ఈ విధంగా చేశాడన్న అంశానికి సంబంధించి త్వరలోనే ఒక చిక్కుముడి వీడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, లెట్స్ హోప్ వాసు.